ప్రియులరా, మంచి చక్కని పాటలు పాడి జీవగల దేవుడు మహిపరచడానికి దేవుడు చూపిన కృపని బట్టి వందనాలు. అవును ప్రియులారా, మనందరూ కోరిగా జీవగల దేవునితో కలిసి బ్రతకడం, యేసుతో జీవగల దేవునితో, పరిశుద్ధమైన గొప్ప దేవునితో కలిసి బ్రతకడం ప్రియులారా మనం చూసినట్లయితే పరలోక తండ్రి కోరిక అనమాట. పరలోక తండ్రి కోరిక ఇప్పుడు మన కోరికగా మార్చబడినాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని మహాకృపను బట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్తగా జన్మించిన మన అందరి జీవగలన దేవునితో మనం కలిసి ఇప్పుడు బ్రతుకుతున్నాం అన్నమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన ఏ రోజైతే మనం కొత్తగా జన్మించామో ఆ రోజు నుండి మీరు, నేను, మనం అందరం సర్వశక్తిమంతుడైన, సర్వజ్ఞాని అయిన, సర్వవ్యాధి అయిన జీవగలన దేవునితో కలిసి బ్రతకడం ప్రియులారా దేవుని కృపని బట్టి మన అందరూ ప్రారంభించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించని మీరందరూ జీవగలన దేవునితో కలిసి ఉన్నాము, కలిసి ముందుకొడుతున్నాం. ఈ ప్రయాణంలో ప్రియులరా మనం చూసినట్లయితే గొప్ప దేవుడు మనకు అండగా తోడు ఉన్నాం. అదేమైనా గొప్ప సంతోషం ఈ ప్రయాణంలో. ఈ ప్రయాణం ఈ ప్రయాణం జీవగలన దేవునితో కలిసి ఉన్న ప్రయాణం దేవుని కృపని బట్టి ప్రారంభించబడామన్నమాట. కాబట్టి మనం ఎంతో ఆనందించాలి, ఎంతో మనం గంతులు వేసుకోవాలి, ఎంతో మనం స్తుతించాలి. ఎందుకంటే గొప్ప దేవుడు మనతో పాటు ఉన్నాడు. అదే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఇమ్మానుయేలు, దేవుడు మన తోడుగా అనమాట. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనం తోడుగా ఉన్నామన్నమాట. దేవుడు మన తోడుగా ఉన్నాం. ఈ సత్యం పరిశుద్ధాత్మ సహాయం వలన లోతుగా మనం గ్రహించే కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించిన. కొన్నిసారి మనకు అనిపిస్తాం దేవుడు తోడు ఉన్నారా, పరిస్థితులు కొన్ని చూసినాం. కాబట్టి సత్యం ప్రియులారా దేవుడు మనం తోడుగా ఉన్నాం. జీవగల దేవుడు ఈ ప్రయాణంలో ప్రియులారా మన తోడు ఉన్నాం. దేవుడు ఉన్నాడండి, ఉన్నాడు, మన తోడు ఉన్నాం. జీవగల దేవుడు మన తోడు ఉన్నామన్నమాట. సత్యం అన్నమాట, సత్యం. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆరాధిస్తాం. ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఆదాము, అది ఖండంలో మనం చూడొచ్చు. ఆదాము జీవగల దేవునితో కలిసి బ్రతిక, జీవగల దేవునితో కలిసి బ్రతకకుండా అడ్డుపడేది దాని వెనకే ఉన్న కష్టం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. సాతాను అన్నమాట, దెయ్యాలు. కాబట్టి ఆ సాతాను కూడా యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా తొలగించేస్తాను. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మీరు ప్రతి యుగోగాలు పరిశుద్ధ జీవగల దేవునితో కలిసి బ్రతుకునాక. వాక్యం ప్రియులారా మనం చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏమంతము, దేవుడు మన పశ్చిమనుండగా మనకు విరోధి ఎవడు? ఈరోజు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. జీవగల దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన, పాపాలు ఒప్పుకున్న నీకు నాకు తోడు ఉన్నాడు. దేవుడు మన పక్షంగా ఉన్నామన్నమాట. దేవుడు ఎవరి పక్షంగా ఉన్నాడో వారు తప్పకుండా మనం జయం అనుభవిస్తారు, జయం పొందుతారు. జీవగల దేవుడు సర్వశక్తి మంతుడు. ఒక మనిషి మన పక్షంగా ఉన్న కాబట్టి మనం గెలుస్తేనే కాదు, కానీ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుడే మన పక్షంగా ఉన్నామన్నమాట. దేవుడే మీ పక్షంగా ఉన్నాం. ఇది సత్యం అన్నమాట, సత్యం. దేవుడు మీ పక్షంగా ఉన్నాం. దేవుడు మన పశ్చిమ ఉండగా మనకు విరోధి దేవుడు. దేవుడు ఉండే చాలు. దేవుడు గొప్ప సర్వశక్తి మంతుడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనందరి పక్షంగా ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుడు మన పశ్చిమ ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని ఆ తండ్రి దేవుడు మనకు అందరకు అనుగ్రహించే విషయంలో వెనుక లేదు, వెనుక తీయగా మనకందరి కొరకు. ఎందుకంటే మనం బ్రతకాలంటే తండ్రికి తెలుసు, వేరే మార్గం లేదు. మన నిత్య జీవనం పొందాలి అంటే, రక్షణ పొందాలి అంటే, పాపక్షమాణం పొందాలి అంటే, మన ఆశీర్వాదం పొందాలి అంటే, మన స్వస్థ పొందాలి అంటే, మన ప్రాణగాయాలు స్వస్థపరచబడాలంటే,
మన సంతోషాన్ని అనుభవించాలంటే, మన సమాధానం అనుభవించాలంటే, మన నెమ్మదిగా బ్రతకాలంటే, మన ఆశీర్వాదాలు అనుభవించాలి అంటే వేరే మార్గం లేదు అని పరలోక తండ్రికి తెలుసు. తండ్రికి తెలుసు. అందుకొరకే పరలోక తండ్రి జీవం కలిగిన దేవుడు కుమార్ని మనకు అందరికి ఇచ్చేస్తామన్నమాట. కాబట్టి ఎవరైతే ఆ కుమార్నికి క్రీస్తు హృదయంలో చోటిచ్చారో వారు నాశనం అయిపోలేదు. క్రీస్తుకు నువ్వు చోటిచ్చామా, జీవం కలిగిన దేవుని నీ హృదయంలో చోటిచ్చామా, నీవు నాశనం అయిపోలేదు. నీ యొక్క కుమారుడు లేదంటే నీ యొక్క కుమార్తె, నీ యొక్క తోడున్నవారు జీవం కలిగిన దేవునికి హృదయంలో చోటిచ్చామా, ఆ కుమారుడు ఆ కుమార్తె నాశనం అయిపోలేదన్నమాట. గ్యారంటీ అనమాట. జీవం కలిగిన దేవుడే గ్యారంటీ, క్రీస్తు అనమాట, వాక్యమే. కాబట్టి నువ్వు మన బాధపడాల్సిన అవసరం లేదు. ఒకటి ప్రాముఖ్యమైన పరిహారమైన పరిచర్య, ఒక వ్యక్తిను సమాధాన సువార్త, ప్రేమ సువార్త చెప్పి జీవగల దేవుని దగ్గరకు ఒక వ్యక్తిను నడిపించే బాధ్యత తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ పొందిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలకు ఉందన్నమాట. ఇది దాని కొరకే పరిశుద్ధ గ్రంథం మనకు నడిపిస్తుంది. ఉన్నతమైన ఒక స్థాయి పొజిషన్ దేవుడు మనకి ఇచ్చా. అదే మనం అందరం క్రీస్తు ఒక రాయబారులం అన్నమాట. క్రీస్తు ఒక రాయబారులం ఏం చేయాలి? జీవం కలిగిన దేవునితో ప్రతి ఒక్కరిను సమాధాన సువార్త చెప్పి కనెక్ట్ చేయాలి. ఆ బాధ్యత మనకు దేవుడు అనుగ్రహించామన్నమాట. అదే మంది నమ్మకంగా చేస్తున్నారు, కొందరు నమ్మకంగా చేస్తున్నారు, మనమందరం హల్లెలూయా. వారిని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ప్రేమ సువార్త, సత్య సువార్త ప్రార్థన ద్వారా చెప్పి ఆత్మను సంపాదించాలని ప్రియుల జీవం గల దేవుడు కోరుతున్నాను. ఒక ఆత్మ రక్షణ పొందినప్పుడు ఎంతో సంతోషం. హల్లెలూయా. పరలోకం అంతా కూడా ఆనందం. ఒక ఆత్మను ప్రియులరా రక్షణలోనికి నడిపించే వ్యక్తిగా ఉండే, దానికి అర్థం ఒక వ్యక్తిని మాత్రం నడిపించాలని కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మన అభిషేకించి అనేక వ్యక్తులను ఈ కడవిరి కాలంలో, ఈ అంత్యకాలంలో, కడవిరి గడియలో బ్రతుకుతున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడ దగ్గర ఉన్న కాలంలో బ్రతుకుతున్నాం. ప్రియులారా, మనను దేవుడు బలమైన అభిషేకంతో అనేకను క్రీస్తు ప్రేమలోనికి నడిపించడానికి, ఎవరైతే క్రీస్తు ప్రేమలోనికి, క్రీస్తులోనికి ప్రజలు నడిపిస్తున్నారో వారికి నిత్యమైన రివార్డు జీవగన్న దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే తండ్రి వెనక్కు ఉండలేదు, తన కుమార్ని మనందరూ బ్రతకడానికి కొరకు చేసి. ఇప్పుడు కొందరు చెప్తారని, తండ్రి మాకు కుమారుని ఇవ్వలేదు అని మీరు చెప్తున్నారు. అది సత్యం కాదు. ఈ ప్రార్థనలో పాల్గొంటున్నా లేదంటే దేవుని నమ్మిన పరిశుద్ధ గ్రంథం నిజంగా చదువుతున్న వారితో నీకుంటే వారు స్పష్టంగా చెప్తారు. 2000 సంవత్సరం క్రితమే తండ్రి దేవుడు తన ప్రియ కుమార్ని నా కోసం మీకోసం పంపించేసామన్నమాట. కుమారుడు వచ్చేసామని. కుమారుడు 33 సంవత్సరం బతికాం. కలువరి శిలువలో ప్రాణం పెట్టాం. నా కొరకు నీ కొరకు ప్రాణం, మరణం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ప్రియులను మనం చూడవచ్చు. ప్రభు వల్ల ఆ యేసుక్రీస్తు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేస్తున్నామా? ఆ ప్రభు ప్రేమ జ్ఞాపకం చేస్తున్నామా? జ్ఞాపకం చేయాలి. అది కూడా ఆశీర్వాదం అనమాట. ప్రభు ప్రేమ నిజంగా మనం పోలీసులు ఆశ్రయించుకొని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు తల్లి నుండి అరకాలకు ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు ఉంది అని దానికి చాలా ఉద్దేశాలు ఉన్నాయి. దానిలో ఒకటి, మనం అందరం ఒక ఫ్యామిలీగా, ఒక కుటుంబంగా, ఒక తండ్రి పిల్లలుగా నిత్యం బ్రతకాలి అనే ఉద్దేశం కూడా ఉందన్నమాట. అనేకత శిలువ ద్వారా యేసుక్రీస్తు సాతాను ఓడించామన్నమాట. అనేకత సాతాను ఓడించినటువంటి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం దేవుని బిడ్డలుగా భేదాలు మాట్లాడవద్దన్నమాట. కలర్ను బట్టి కానీ, ఆస్తి భాషలను బట్టి కానీ, డబ్బు విషయంలో కావచ్చు,
భాష కావచ్చు, ఏ విషయంలో కూడా దేవుని పిల్లలుగా మనం భేదాలు తీసుకొని రావద్దన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు గొప్పవాడు. కాబట్టి మన అందరం ఎవరికి చెందిన వారం అంటే ప్రియులారా, మనందరం చెప్పాలి. మొదటి కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయం చివరి వచనంలో రాయబడింది, మనం అందరం క్రిస్తువారం. క్రిస్తువారైతే దేవుని వారం అనమాట. కాబట్టి మీరు క్రిస్తువారం అనమాట. క్రిస్తుకు చెందిన వ్యక్తి అనమాట. క్రిస్తు ఒక సొత్తు అనమాట. నిత్య సొత్తుగా దేవుడు నిత్య నిబంధన ద్వారా ఆ నిత్యమైన పరిశుద్ధ రక్తం కాల్చి దేవుడు మనల్ని నిర్ణయిస్తాం. సత్యం అనమాట. సత్యం. హల్లెలూయా. కాబట్టి అదే మనకు నిత్య నిబంధనలోనికి దేవుడు తీసుకుని వచ్చాం. అదే మనకు నిత్య ఆనందం అనమాట. అంటే దానికి అర్థం ఏంటిది? నిబంధన ద్వారా నిత్యం జీవం గల దేవునితో కలిసి బ్రతకడానికి దేవుడు పిలిచాము. అంటే ఇప్పుడు సువార్త దర్శన పొద్దున్న మీరు జీవం గల దేవునితో కలిసి బ్రతుకుతారు. మన అబ్రహాం గురించి చెప్తాం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వారి జీవం గల దేవునితో కలిసి బ్రతికాము. హానోకు జీవం గల దేవునితో కలిసి బ్రతికాము. ఎలీషా జీవం గల దేవునితో కలిసి బ్రతికాం. మోషే జీవం గల దేవునితో కలిసి బ్రతికాం. యెహోషువ జీవం గల దేవునితో కలిసి బ్రతికాం. కరెక్టే. అంటే నీవు కూడా ఇప్పుడు జీవం గల దేవునితో, పరిశుద్ధమైన దేవునితో కలిసి బ్రతుకుతున్నాం. ఇది సత్యం అన్నమాట. ఇది మన అందరికీ తెలిసారు. హల్లెలూయా. నీవు కూడా జీవం గల దేవునితో కలిసి బ్రతుకు ప్రారంభించామని. అది ఎవరు ఆపలేదు. నీవు మాత్రం ఆపవద్దనమాట. తప్పుడు నిర్ణయం చేయవద్దు. పరిస్థితులను బట్టి తప్పుడు నిర్ణయం చేయవద్దు. సాతాను ఒక వయసుని బట్టి తప్పుడు నిర్ణయం చేయవద్దు. అవిశ్వాసం అనే వ్యక్తుల ఒక మాటని బట్టి తప్పుడు నిర్ణయం చేయకుండా ఉండే చాలు. దేవునికి స్తోత్రం. అందుకొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మరణం దాకా మనం నమ్మకం ఉండాలి, ఫెయిత్ఫుల్ గా ఉండాలి. మరణం దాకా విశ్వాసం మనం ప్రియులారా కాపాడుకోవాలి. కాబట్టి తన సొంత కుమార్ని అనుగ్రహించుటకు తండ్రి వెనకలేదు, వెనక తీయగా మన అందరి కొరకు ఆయనను అభయించిన వాడు. మిగిలినదంతా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం, యేసు రక్తంలో ఆశ్రయిస్తున్నాం. నీకు నాకు తప్పకుండా దేవుడు ఇస్తాడనమాట. ఆయన అభయించిన వాడు ఆయనతో పాటు సమస్యను మనకెందుకు అనుగ్రహపడతాం. ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం రిసీవ్ చేసుకోవాలి. కాబట్టి రిసీవ్ చేసుకోలేదంటే దేవుని పొరపాటు కాదు, మన పొరపాటు అవుతుంది. కాబట్టి దేవుడు మనకు ఆశీర్వాదాలు అనుగ్రహించినప్పుడు ప్రియులారా మనం ప్రార్థన పూర్వకంగా దాన్ని రిసీవ్ చేసే తగ్గింపు దేవుడు అనుగ్రహించుగాక. దేవుడు అనుగ్రహించుగాక. చూడండి, అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపుడు అంటే దానికి తప్పకుండా ఇస్తాడు. దేవుడు ఇచ్చేదేవుడు అనమాట. తప్పకుండా ఇస్తాడు. కానీ మనమైతే రిజెక్ట్ చేయవద్దు అనమాట. మనమైతే రిజెక్ట్ చేయవద్దు అనమాట. రిసీవ్ చేసుకోవాలి. దేవుడు ఇచ్చేదాన్ని మనం గ్రహించుకొని రిసీవ్ చేసుకోవాలి. రిజెక్ట్ చేయవద్దు అనమాట. కాబట్టి కొందరు ఆ విషయంలో పొరపాటు జరుగుతుంది. దేవుడు ఇచ్చినామని తెలియకుండా రిజెక్ట్ చేస్తున్న పరిస్థితిలో కొందరు ఉన్నారు. కాబట్టి దేవుడు వారు మనసు నూతన పరిచినాక, వారు జీవగల దేవుడు పరిశుద్ధాత్మడు మనసును నూతన పరిచినాక ఇప్పుడు మనకు అర్థమైపోతుంది దేవుడు ఇచ్చిందా అని. దేవుడు ఇచ్చినది తప్పకుండా ప్రియులారా దయచేసి మనం తీసుకోవాలి. కృప దేవుడు మనకు అనుగ్రహించినాక దానిలో మనం ఏరియా జీవితంలో మనం చూడవచ్చు, తగ్గింపు మనం చూడవచ్చు. విధవరాలుగా ఉన్న ఆ స్త్రీ మరణం దగ్గర ఉన్నాం. తన కుమారుడు వారిద్దరిని చనిపోవాలని అనుకున్నారు, కానీ ఏలియావును దేవుడు పంపించారు. కాబట్టి మనం చూడవచ్చు, దానికి ముందు కూడా మనం చూడవచ్చు, కాకిని దేవుడు పంపి దేవుడు ఆ కెరీర్ వాగు దగ్గరే జీవగల దేవుడు తన దాసిని పోషించారు. మనమైతే ఇలాగ నాకు ఇవ్వద్దు అని కూడా చెప్తారు మనమైతే, కానీ ఏలియాలాగా చెప్పలేదన్నమాట. దేవుడు ఇచ్చినది తీసుకొని బ్రతికామన్నమాట. దేవుడు ఇచ్చింది మనం తీసుకోవాలి. స్తోత్రం. లేదు మనమైతే ఏం చెప్తారు, అబ్బో
దివ్య లేకుండా కూడా పర్లేదని చెప్తారండి. కానీ ఏలియా చూడండి ఎంత తగ్గింపు. దేవుడు మృదువు కొరకు దేవుడు ఇచ్చాం, ఇది రిసీవ్ చేసామని, రిసీవ్ చేసే మనసు ఉండాలి అన్నమాట. స్తోత్రం. ఇంకా మనం చూస్తుంటే సారాఫాత్ విధవరాల ద్వారా హెల్ప్ చేసి అది రిసీవ్ చేసామన్నమాట. మనమైతే కొన్ని పరిస్థితుల్లో ఎవరైనా ఇచ్చినట్లయితే మనం రిసీవ్ చేయలేదని అంటే దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించినప్పుడు అది రిసీవ్ చేసే మనసు చాలా ప్రాముఖ్యమైన. ఇప్పుడు ఆశీర్వాదాలు మనం అనుభవిస్తుంది రిసీవ్ చేసుకొని మనం ఎదుటి వ్యక్తులను దీవించాలి. కానీ ఎవరైతే రిసీవ్ చేయలేదో వారు ఇబ్బంది పడుతుంది. అందుకొరికి ఆ ఇబ్బంది పడకుండా ఉండడానికే దేవుడు ఇలాగే భూమని చెప్పాం, ముందే నడిపించామన్నమాట. ముందే సారాఫాత్ విధురాలతో దేవుడు ముందే చెప్పి నువ్వు ఇవ్వాలి అని చెప్పావు. ఆమె జీవగలిగిన దేవునికి లోబడి ఇచ్చామన్నమాట. కాబట్టి ఆ దేవజనుడు అది రిసీవ్ చేశాడు. చూడండి మిరకలు జరిగింది. విధవరాలు దేవునికి లోబడాము, ఇచ్చాము. ఏలియా ప్రవక్త అది తగ్గింపుతో రిసీవ్ చేశామన్నమాట. తగ్గింపు కావాలి. అక్కడ తగ్గింపు లేని వ్యక్తులు ఏం చెప్తారు? నాకు వద్దు అని చెప్తారు. అప్పుడు మెరకలు జరగడానికి అది అడ్డుపడుతున్నారు, అద్భుతం జరగడానికి. కానీ ఏలియా అది రిసీవ్ చేశాను. ప్రార్థన వరంగా దేవుని శోధించుకొని రిసీవ్ చేశాను. రిసీవ్ చేయడం మాత్రం కాదు, తర్వాత ప్రార్థన చేశాను. ఏలియా ప్రవక్త తిరిగి దీవించాను. దీవెన రిలీజ్ చేశామన్నా. దీవెన రిలీజ్ చేశాం. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు, ఏలియా ప్రవక్త బ్రతికాము, సారాఫాతు విధవరాలు తన కొడుకు కూడా బ్రతికామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే విషయం ప్రియులారా మనం చూడొచ్చు, లూకాసు వార్త 4వ అధ్యాయంలో మనం చూడొచ్చు. యేసుక్రీస్తు అదే విషయం చెప్పామన్నమాట. అదే విషయం యేసుక్రీస్తు చెప్పారు. కాబట్టి ఆ కాలంలో అనేక విధవరాలు ఉండవచ్చు, కానీ దేవునితో భయభక్తి కలిగిన ఆ స్త్రీ దగ్గరకు ఏలియా ప్రవక్తను జీవం కలిగిన దేవుడు పంపించాను. దానికి అర్థమైనది, దేవునికి తెలుసు ఎవరి దగ్గరే నిన్ను పంపాలని జీవం కలిగిన దేవునికి తెలుసు. వారి దగ్గర దేవుడు పంపిస్తారు. కొన్నిసారి వారు మన దగ్గరికి పంపిస్తారు, కొన్నిసారి మనల్ని కొన్నిసారి వారి దగ్గరికి పంపిస్తారు, కొన్నిసారి వారిని మన దగ్గరికి పంపిస్తారు. ఏదైనా దేవుని స్వరం విని దానికి లోబడమే. కాబట్టి దానిలో వారే తప్పకుండా మా దగ్గర రావాలి అని మనం పట్టుదలతో ఉండాలి. మనం ఫ్లెక్సిబుల్ ఉండాలి అన్నమాట. దేవుడు ఏది చెప్పినా దానికి లోబడే స్థాయి ఉండాలి. వెళ్ళమంటే వెళ్ళాలి, వెళ్ళాలి. ఇంకా ఒక్కరిని పంపించినట్లయితే వారిని రిసీవ్ చేసే ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించున్నాక. కాబట్టి దేవునికి తెలుసు ఆ విధవరాలు జీవంగా దేవునికి లోబడితే అన్నమాట. దేవునికి తెలుసు, ఎందుకంటే దేవుడు నేర్పించి సిద్ధపరిచి. కాబట్టి మీకు నా కొరకు జీవంగా దేవుడు అనేకను నేర్పించి దేవుడు సిద్ధపరిచి ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. ఒకటి మనం నమ్మకంగా ప్రార్థన చేసి ఉండే, దేవునితో కలిసి ఉండే, అదే మనకు అర్థమవుతుంది. దేవుడు అది బయలుపరుస్తాడు. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనం చూస్తున్నది అనేకలతో మాట్లాడుతున్నాడు, అనేకలను దేవుడు బోధిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనేకలను తన రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపరుస్తున్నాం అనమాట. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం 24 hours నిరంతరం తన పని చేస్తున్నాం అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు అనేకలను బోధిస్తున్నాడు, అనేకలను హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మార్చున్నాం అనమాట. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, మీ క్షేమం కొరకు, మన క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు, అలాగే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం తన పనులు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేవునితో భయభక్తి కలిగిన ఆ స్త్రీ దేవునికి లోబడియామని. కాబట్టి అందువరకు ప్రియులారా మనం చూస్తున్నది ఏలియా బ్రతికాము. ఏలియా మాత్రం కాదు, సరఫాతు విధవరాలు తన కొడుకు కూడా అనేక సంవర్షములు బ్రతికామన్నమాట. కరువు కాలంలో కూడా మంచి ఆహారం పోల్చుకొని అనేక సంవత్సరాలు. కాబట్టి దేవునికి లోబడినప్పుడు ఏమవుతుంది?
మన దేవునికి లోబడుతున్నప్పుడు అనేకులు బ్రతుకుతున్నారు. కాబట్టి దానికి తగ్గింపు అవసరం. కాబట్టి ఏరియా ప్రవక్త ముఖ్యం. దేవునికి మాటకు లోబడే తగ్గాం. తిరిగి ప్రశ్న అడగలేదనమాట. నన్ను ధనవంతరాలుగా ఉన్న వ్యక్తి ఎందుకు నన్ను పంపవచ్చదా, ఈ బీదామి దగ్గరకు నన్ను ఎందుకు పంపాలి, ఇలాంటి ప్రశ్న వేసి ప్రశ్నలు అడిగి సమయం వేస్ట్ చేయకండి. కొందరికి ప్రశ్నలు ఉండొచ్చు, మీకు 100,000 ప్రశ్నలు ఉండొచ్చు. దానికంటే మంచిది దేవుడు ఏదైతే చెప్తున్నారో దానికి లోబడి ముందుకు పోవడం వలన మిరకల్ ఆశీర్వాదాలు త్వరగా అనుభవిస్తాయి అనమాట. మిరకల్ జరుగుతుంది. కొందరు మన చూసితే అట్టగా ప్రశ్నలు వేసుకొని సమయం చాలా గడిచిపోతుంది. ప్రశ్నలు వేసుకొని ఒకటి తర్వాత వందలు, అది 1000 ప్రశ్నలు వస్తాయి, 10,000 వస్తాయి. అలాగే అక్కడ ఆగిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దానికంటే మంచిది జీవం కలిగిన దేవుడు నాతో మాట్లాడాం, జీవం కలిగిన దేవుడు స్వరం నా మీద కొరకని సత్యం పరిశుద్ధాత్మ వలన గ్రహించే కృపాదేవుడు మనకు అనుగ్రహించినాను. జీవం కలిగిన దేవుడు నాతో మీతో మాట్లాడతాం, కళల ద్వారా మాట్లాడతాం, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, దేవుని పిల్లల ద్వారా దేవుడు మాట్లాడతాం. కాబట్టి దేవుడు తప్పకుండా మాట్లాడతారు. మనం ఏం చేయాలి, ఏ దారిలో ముందుకు వెళ్ళాలి, దేవుడు నాతో మీతో మాట్లాడతారు. ఇశ్రాయేల్ ప్రజలను నడిపించడానికి దేవుడు మోషేను దేవుడు ఎన్నుకుంటాడు. మోషే ద్వారా దేవుడు మాట్లాడి ముందుకు నడిపించా, దారి చూపాం. యెహోషువను దేవుడు ఎన్నుకున్న మోషే తర్వాత యెహోషువ ద్వారా దేవుడు మాట్లాడి ముందుకు నడిపించాడు. ఈ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నాలో మీరు ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ మాట్లాడుతాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మంచి బౌద్ధకుడుగా ఆదరణకర్తగా మనల్ని ముందుకు నడిపిస్తాడు. కాబట్టి దేవుని జీవం కలిగిన దేవుని దయచేసి తప్పు ఉండవద్దు. ఒకవేళ నీవు జీవం కలిగిన దేవుని తప్పు ఉండదన్న స్థాయిలో ఉంటే ఇంకా నీవు ప్రార్థనలో సమయం గడపాలి, వాక్యం ధ్యానించాలి. వాక్యం ద్వారా దేవుడు మన మనసును నూతన పరుస్తాడు. దేవుని స్వరం విన్నట్టు. దేవుని స్వరం విన్న వ్యక్తులు చక్కని త్రోవలో ముందుకు వెళ్తారు, దారి తప్పుకోలేదన్నమాట. పచ్చిగల అంటే సమృద్ధి అయిన ఆశీర్వాదంలోనికి దేవుడు నడిపించినాక. కాబట్టి దేవుని స్వరం విని బ్రతున్న వారు ఆశీర్వాదం మెండుగా వారు తప్పకుండా వారు అనుభవంగా మార్చబడుతుంది. తప్పకుండా 100% అనమాట. జీవం గల దేవునితో కలిసి బ్రతుకుతున్నా నీవు తప్పకుండా ఆశీర్వాదాలు తప్పకుండా అనుభవిస్తే ప్రయోజనం. కాబట్టి జీవం గల దేవునితో కలిసి బ్రతుకుతున్న వారు ఆశీర్వాదాలు అనుభవించకుండా ఉండలేదు. కాబట్టి జీవం గల దేవునితో కలిసి బ్రతుకుదాం. జీవం గల దేవునితో కలిసి బ్రతుకుదాం. జీవం గల దేవునితో కలిసి బ్రతుకుతున్న నీవు తప్పకుండా ఆశీర్వాదాలు అనుభవిస్తుంది. దేవుడు క్రమంగా దేవుడు దీవిస్తాడు. దేవుడు క్రమంగా అంచెలంచెల దేవుడు దీవిస్తాడు, నడిపిస్తాడు. కాబట్టి ఇలా జీవం గల దేవునితో కలిసి మనం ముందుకు వెళ్దాం. కాబట్టి జీవం గల దేవుని ప్రియులారా మనం తప్పు పట్టవద్దు. ఇంకా దేవుని పిల్లల్ని కూడా మనం దయచేసి తప్పు పట్టకండి. దేవుని పిల్లల్ని కూడా దయచేసి ప్రియులారా మనం తప్పు పట్టవద్దు. జీవం గల దేవునితో కలిసి మనం బ్రతుకుదాం. దేవుని పిల్లల్ని కూడా దయచేసి ప్రియులారా మనం తప్పు పట్టవద్దు. దేవుడు ఉన్నాడు, అన్నిటికీ నాకు మీకు అందరికీ సహాయం చేసేది దేవుడు అన్నాడు. కాబట్టి దేవుడు డైరెక్ట్ గా సహాయం చేస్తాడు. దేవుడు కొన్నిసారి ఇండైరెక్ట్ గా కొందరు వాడతారనమాట. ఇది కూడా సత్యం అనమాట. అందుకొరికి ప్రియులారా మనం సాధ్యమైనంత అందరితో మనం సమాధానంగా ఉండాలి. మన హృదయాన్ని అందరితో సమాధానంగా ఉండినట్టు మనల్ని సిద్ధపరచుకోవాలి. రిలేషన్షిప్ మన దేవుని చిత్తానుసరంగా మనం సమాధానంగా కాపాడుకోవాలి. కాబట్టి మనం ఆర్గ్యుమెంట్స్ వద్దనమాట. ఆర్గ్యుమెంట్స్ లోనికి వెళ్ళవద్దు. దానివల్ల మనకు నష్టాలే జరుగుతుంది. కొందరు చిన్న మాట్లాడి పెద్దగా అవుతాం. కాబట్టి రిలేషన్షిప్ ప్రియులారా కాపాడుకోవాలి. జీవగల దేవునితో రిలేషన్షిప్ మనం కాపాడాలి. అలాగే ఇన్ క్రైస్ట్ మన సహోదరులతో రిలేషన్షిప్ కూడా దేవుని చిత్తానుసారంగా దైవ జ్ఞానాన్ని బట్టి పరిశుద్ధాత్మ స్వరాన్ని బట్టి కాపాడుకొని మనం ముందుకు వెళదాం. అలాంటి వ్యక్తులు అధికమైన ఆశీర్వాదాలు, గొప్ప ఆశీర్వాదాలు తప్పకుండా అనుభవిస్తారన్నమాట. కాబట్టి జీవం గల దేవునితో కలిసి ప్రియులారా మనం ముందుకు వెళదాం. పరిశుద్ధాత్మ స్వరం వేరే ముందుకు వెళదాం. కాబట్టి ప్రతి ఒక్కరితో
మన సమాధానంగా ఉండినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక ఏ ఒక్క వ్యక్తితో కూడా హృదయంలో కోపం కానీ చేదు కానీ పెట్టవద్దు. కొన్నిసారి రావడానికి అవకాశం ఉండొచ్చు, వెంటనే తీసివేసుకోవాలి ప్రార్థన ద్వారా, యేసు రక్తం ద్వారా, వాక్యం ద్వారా. ఒకటి ప్రతి ఒక్కరితో సమాధానంగా బ్రతికినట్టు, సాధ్యమైనంత సమాధానంగా బ్రతికినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక దాని కొరకు మనం తగ్గాలి అనమాట. మనం విలువాలి, మనం తగ్గించాలి, తగ్గాలి. కాబట్టి రిలేషన్షిప్ మనం కాపాడుకోవాలి. రిలేషన్షిప్ ప్రియులారా చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు దేవునితో రిలేషన్షిప్ మనకు అవసరం, అది ఫస్ట్. అలాగే ఇంకా ఇన్కరేజ్ మన సహోదరులతో, లేదంటే తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, పిల్లలు కావచ్చు, మన వారితో రిలేషన్షిప్ మనం కాపాడుకోవాలి. ఇప్పుడు రిలేషన్షిప్ లో మిస్అండర్స్టాండింగ్ తీసుకొని రావడానికి దయ్యాలు ప్రయత్నం చేస్తారు. వారు నీకు సహాయం చేయలేదు కదా, ఇన్ని రోజులు అయిన తర్వాత వారు సహాయం చేయలేదు కదా అని ప్రత్యేక వ్యక్తులను చూపించుకొని చెప్తారేమో. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన సహాయకుడు జీవంగా దేవుడని. కాబట్టి మనం కంప్లైంట్ చెప్పవద్దు, దూషించే వ్యక్తి ఉండవద్దు, ఆశీర్వాదానికి అడ్డుపడుతున్నాం. కాబట్టి మనం ఓర్పుతో ఉండాలి, సహనతో ఉండాలి. జీవంగల దేవునితో కలిసి బ్రతుకుదాం, పరిశుద్ధులతో కలిసి మనం బ్రతుకుదాం. ఖచ్చితంగా నువ్వు దేవుని అనుభవిస్తాను, దైవని. కాబట్టి మనం వేచి ఉండాలి, ఓర్పుతో ఉండాలి, సహనతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి, సహనతో ఉండాలి. ఇలా ఓర్పు కలిగిన వారు తప్పకుండా ఆశీర్వాదాలు అనుభవిస్తారు. కొన్నిసారి మనం దగ్గర ఆశీర్వాదం మనం అనుభవించడానికి దగ్గర వచ్చి ఉండవచ్చు, దానికి ముందుగా వచ్చి మనం దూషణ మాటలు చెప్పే, కంప్లైంట్ చెప్పే. కాబట్టి అలాగే ఆశీర్వాదాన్ని చేసి మనం ఆపవద్దు, మనం కొనసాగించాలి. విశ్వాసం కాపాడుకొని మనం కొనసాగించాలి, సహనత ఉండాలి. అబ్రహాం దేవుని ఒక వాగ్దానం కొరకు అనేక సంవత్సరాలు వేచి ఉంది. ఇప్పుడు దేవుడు గొప్పగా దీవించాలి. ఇప్పుడు దేవుడు చెప్పిన మాటలు నెరవేరుతుంది కాదు, దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు, వాగ్దానం నెరవేర్చే దేవుడు. కాబట్టి మనం వేచి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి మనం ఉండాలి అనమాట. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉన్నామన్నమాట. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధ దేవుడు అని పరిశుద్ధ గ్రంథం మనకు అనిపిస్తుంది. కాబట్టి దేవుడు మన పక్షంగా ఉంది. హల్లెలూయా. కాబట్టి తండ్రి దేవుడు క్రిస్తువుని మనకు అనుగ్రహించాలి, జీవగల దేవుడు క్రిస్తువుని అనుగ్రహించాలి. ఆ విషయంలో విడక తండ్రి ఉండలేదన్నమాట. మన నిత్య జీవన కొరకు, పాప క్షమణం కొరకు, మనం బ్రతుక కొరకు, మన ఆశీర్వాదాలు అనుభవించడానికి ఆ తండ్రి తప్పకుండా మనల్ని ఇంకా అధికంగా దీవించాక. జీవగల దేవుడు మంచి దేవుడు అనమాట. దేవుడు యేసయ్య మంచి దేవుడు. ఈ బలవంతం లేదు, ఆశీర్వాదాన్ని అనుభవించాలంటే జీవం కన్నా దేవుని తొందరలో తప్పకుండా బ్రతకాలని ఎవరు చెప్పలేదన్నమాట. కానీ మనం ఇష్టం అనమాట, తీర్మానం. జీవగలతో బ్రతున్న నీవు తప్పకుండా ఆశీర్వాదాలు అనుభవిస్తుంది, జీవగల దేవునితో. కాబట్టి ఆశీర్వాదాన్ని అనుభవించండి. జీవగల దేవుని దగ్గరకు రావాలి, అంతరం రావాలి, ఒకరు కాదు. ఎవరైతే ఆమె ఆశీర్వాదాలు సంపూర్ణంగా అనుభవించాలని కోరుతున్న వారు యేసయ్య దగ్గరకు పరిగెత్తుకొని రావాలి. యేసుక్రీస్తు మార్గం, యేసుక్రీస్తు తలపు అన్నమాట పరలోకానికి, ఆశీర్వాదానికి. కాబట్టి వీళ్ళరా యేసుక్రీస్తు దగ్గర వచ్చిన మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. రాలేని వారు త్వరగా వచ్చినట్టు వారి కొరకు మనం ప్రార్థన ఇస్తాం. మనం కూడా మాదిరిగా బ్రతుకుదాం, మనం కూడా మాదిరిగా బ్రతుకుదాం. ఇప్పుడు ప్రత్యేక దేవుజనులు, దేవుని పిల్లలకు వ్యతిరేకమైన వారు పొదువులు వేరే వారితో చెప్పవద్దు, మీ ఇంటిలో ఉన్న వారితో చెప్పవద్దు, డిస్కస్ చేయవద్దు. దేవుజనులు పొదువులు, దేవుని పిల్లలు పొదువు. దానివల్ల ఏమవుతుంది, కొందరు విసిగిపోతుంది, విశ్వాసం దెబ్బపడడానికి అవకాశం ఉంది, సంఘ సహవాసంలో రాకుండా కూడా అడ్డుపడడానికి అవకాశం ఉంది. కాబట్టి పొదువులు క్షమించండి. ఏదైనా ఉంటే డైరెక్ట్ ఆ దేవుజనులతో ప్రేమ ఉంటుంది, డైరెక్ట్ చెప్పండి. కానీ ఇందులో అలాంటివి డిస్కస్ వద్దనమాట. ఇందులో కానీ సంఘ సహవాసంలో అది మనం డైరెక్ట్ చెప్పాలి, దేవునితో చెప్పాలి. ఏదైనా పేషెంట్తో ఎవరైతే పాపం చేసుకొని వాక్యానుసరణ కాకుండా బ్రతున్న వ్యక్తి పొదువులు ఉంటే మీకు ధైర్యం ఉండే డైరెక్ట్ చెప్పాలి, గౌరవించుకొని ప్రేమతో. ఇప్పుడు వారు మారు మనసు పొందుతారు. కానీ సంఘంలో కానీ ఇంటిలో కానీ ఇలాంటి విషయాలు డిస్కస్ చేయవద్దు. కొందరు టోపిక్ అదే కావచ్చు, ఒకటి దేశం వద్దు ప్రియుల. దానివల్ల నష్టపోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏమవుతుంది, దేవుజనుల తర్వాత వారు పట్టించుకోలేని స్థాయి వస్తుంది.
నీ మాట కూడా వినలేని పరిస్థితికి వారు రావడానికి అవకాశం ఉందన్నమాట. డేంజర్ పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి దేవుని ఐ మీన్ దేవుని ప్రేమిస్తాం, ఆరాధిస్తాం, శుద్ధిస్తాం. అలాగే దేవుడిచ్చిన కూడా చూస్తాం. వారిని రెస్పెక్ట్ చేస్తాం. వారిని వారిని రెస్పెక్ట్ చేస్తాం. వారు కూడా మనుషులు కావచ్చు, కొన్ని కొద్దలు ఉండవచ్చు. మరి అది మనం క్షమించాలి, సహించాలి. వారు కూడా మనుషులు కాదు, వారు కూడా కట్టబడుతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. కానీ దేవుడు వారు వాడతాడు, దేవుడు వారిని వాడతాడు. కాబట్టి ఇలా దేవుడు మన క్షేమం కొరకు దేవుడి జనులు కూడా వాడతారు, దేవుని పిల్లలను కూడా దేవుడు వాడతారు. కాబట్టి నమ్మలేని దూషణ మాటలు, సనగడం వద్దు, అనవసరమైన విషయాలు డిస్కషన్ వద్దు. ఇంకా క్రిస్తువుని మనం ధ్యానిస్తాం, దేవుని వాక్యాలు ధ్యానిస్తాం. దానివల్ల మనకు మేలన్నమాట. ఈ వాక్యం ద్వారా దేవుడు మనను దీవించినాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల్లుతండి దేవా, ఈ రోజు వాక్యం ద్వారా మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. వాక్యించు మళ్ళీ మార్చముతుంది దేవా. దేవజనులు రెస్పెక్ట్ చేస్తున్నాడు, దేవుని ఇప్పుడు రెస్పెక్ట్ చేస్తే ఆ కృప అది కుమరించున్నాం. అలాగే తగ్గింపు హృదయం దేవా దయచి కృప మీరు ఇచ్చినప్పుడు అది ప్రేమపూర్వకంగా తగ్గిపుతో రుసి వేసుకొని ఆశీర్వాదాలు అనుభవించే కృప ప్రతి ఒక్కరికి తండ్రి దయచి మొత్తం దేవా మీరు సిద్ధపరిచే దేవుడు తండ్రి. మీన్ తండ్రి ఏ ఒక్క వ్యక్తికి ఏ ఒక్క అవసరములో అని ప్రభు మీరు ఎరిగిన దేవుడు తండ్రి. వారు అవసరం ఏదైనా ప్రభు తండ్రి దానికి తగినట్టు దేవా మీరు సహాయం చేయడానికి ప్రభు మీరు గొప్ప దేవుడు తండ్రి. జీవగన్న దేవుడికి ఆరాధన తండ్రి. ఓహే డబానా కారాబిని తండ్రి దేవా. ఆమె ఏలియా మరణించుకున్నా దేవా బ్రదర్ కొరకు సారాఫాద్ విధవరాలు సిద్ధపరిచింది మీకు ఆరాధన. ఇలాగే దేవా ప్రవక్తను కూడా ప్రభావ మీరు సిద్ధపరిచి అభిషేకించి మీ విధవరాలు క్షేమం కొరకు, తన కొడుకు క్షేమం కొరకు ప్రభు మీరు వాడుకున్న దేవాలకు వందనాలు తండ్రి. ఏ రోజు మీటింగ్ లో పాల్గొందని అందరిని బట్టి చూపిస్తాం. వారి అవసరం ఏదైనా ప్రభావ మీ చిత్తం ఉన్న వారి కొరకు సిద్ధపరిచినట్టు వందనాలు తండ్రి. మీ చిత్తం జరిగిన ద నేమ్ ఆఫ్ జీసస్. మీ చిత్తం గ్రహించే కృప తండ్రి దయచేందు తండ్రి. ఆత్మకంలో తరబడిన దేవా ఈ స్వరమేని అనదైన ముందుకోలే కృప అందరికీ అధికంగా కుమ్మరించుము తండ్రి. మాట్లాడము తండ్రి. మీరు మాట్లాడే దేవుడు తండ్రి. సకల స్థితిలో మనందరం నడిపించమని వృధాగా నడిపించినట్టు వందనాలు కూడా నడిపించు దేవా. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరిను బలపరచుంది, ఆత్మ బలపరచుంది, హృదయం బలపరచుంది, ప్రాణాన్ని బలపరచుంది. మీ ఓదార్పు తండ్రి దేశం సమాధానంతో నింపుకు తండ్రి. ప్రేమతో కుమ్మరించుందండి దేవా. సిక్క ఆరాధన తండ్రి మీ నూతన అభిషేకంతో కుమ్మరించుందండి దేవా. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దేవా, దీర్ఘాయు తృప్తిపరచుందండి. పరిశుద్ధాత్మలం వరాలతో నింపముతండి. కొదువులు తీర్చే మా గొప్ప దేవా మీకు వందనాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగలేదు. వాక్యం పంపిస్తుంది. లేమితో బాధపడుతున్న వారు ఎవరైతున్నారు తండ్రి, లేమి తొలగిపోయినాక, దారిద్ర్యం ఆత్మ పారిపోయినాక, సమృద్ధి కలిగినాక, మంచి ఆరోగ్యం కలిగినాక, దీర్ఘాయుస్సు కలిగినాక, సంతోషం సమాధానం నెమ్మది యేసులో ఇంకరిస్తున్నాక, జీవగలిగిన దేవునితో ఉన్న లోతైన సహవాసంలో ప్రతి ఒక్కరిని పరిశుధాత్మ నడిపించు. ఇలాగే ఇంకరిస్తున్న రిలేషన్షిప్ కూడా చిత్తానుసరాన్ని కాపాడుకొని అనేక దశని చేర్చుకొని సాతన బంధనాన్ని చేర్చుకొని అన్నదైన ముందుకుల కృప ప్రతి ఒక్కరు దేవా దీనిగా కుమ్మరించమని ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు విషయాన్ని ప్రతి ఒక్కరిని దీవిస్తుంది. అనేకను పరిశుధాత్మ దేవా మీరు ఈ ప్రార్థనలోనికి మీరు నడిపించబోతున్నటువంటి దేవా సుధిస్తున్నాం. మీరు రాకడలో మేము అందరూ ఎత్తబడిన గుంపులు ఉంటే కృప తండ్రి దేశం ఈ రోజు యేసునామములో మేము దీవిస్తాం దేవా. మీ రక్తంగా దాపిస్తున్నాం యేసునామములో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమండి ఆమేన్. దేవా